గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, పోలీసులు పూర్తిగా సర్వసిద్ధమయ్యారు. దానికి సంబంధించి 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఓటింగ్ సంబంధించి. కానీ చలి తీవ్రత నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం లేదంటే ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళు చాలా మంది కనిపించడం లేదు. ఒక 9-10 గంటల మధ్యలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది వ్యవసాయ కూలీలు ఉంటారు. ఉదయం వాళ్ళు లేవడం ఉంటది కానీ వాళ్ళు ఓటింగ్ మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉంటుంది. సో 10-11 గంటల నుంచి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం మొత్తంగా ఏర్పాట్లు అయితే చేశారు. మూడో విడతకు సంబంధించి మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 27 మండలాలకు 663 గ్రామ పంచాయతీలు, 5016 వార్డులు దీనికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 52 ఏకగ్రీవాల సర్పంచులు కూడా జరిగాయి. దాంతో పాటు 901 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. మొత్తంగా 504 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 7 స్థానాలలో ఇప్పటికే ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. అంటే కొన్ని స్థానాలలో రిజర్వ్ అభ్యర్థులు లేనందున 6 స్థానాలలో ఎన్నికలు లేవు. దాంతో పాటు ఒక స్థానంలో హైకోర్టు స్టే ఉంది. కల్వకుర్తి నియోజక 20లో ఎన్నికలను అయితే గ్రామస్తులు అదేది బహిష్కరించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ ఎన్నికల అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పోలీసు యంత్రాంగము పూర్తిగా సమస్యాత్మక ప్రాంతాలను, గతంలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలను మొదటి విడత, రెండో విడతలో ఏదైనా పొరపాట్లు జరిగితే కూడా అక్కడ కూడా మూడో విడతల అటువంటి పొరపాట్లు జరగకుండా పోలీసు యంత్రాంగం అయితే పూర్తి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5525 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను, బూతులు ఉంటే ప్రతి బూతులను కూడా పోలీసులు కానీ, అక్కడ ఎన్నికల అధికారులు కానీ పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బట్టి బందోబస్తు తీసుకున్నారు. దాంతో పాటు ఎన్నికలు కూడా సజావుగా సాగేలా మొదటి విడత, రెండో విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెదురుమరుగు సంఘటన తప్పించి ప్రశాంతంగా జరిగాయి. మూడో విడతలు కూడా అదే ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మరో గంటలో మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.